హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగానే నానబెట్టుకున్నాను చింతపండు తీసి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా చింతపండు నానిన తర్వాత గుజ్జునంతా తీసుకోవాలి. ఈ విధంగా బాగా తీసుకున్న తర్వాత ముందుగా కొద్దిగా బెల్లము, వేప పూత, అలాగే సాల్ట్, కారము, మామిడి ముక్కలు. మామిడికాయ అనేది లేతది ఉన్నది తీసుకోవాలి ఫ్రెండ్స్, మరీ పెద్దగా ఉన్నవి తీసుకోవద్దు. వగరు కోసం మనం తీసుకుంటాం కాబట్టి చింతపండును ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా సపరేట్ చేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లోకి వాటర్ అంతా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుందాము. బెల్లము, అలాగే సాల్ట్, కారము, మామిడి ముక్కలు, వేప పూత, ఇలా వేపపూత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు కలపాలి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకుంటే మనకు ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. దేవుడికి నైవేద్యం పెట్టి ఇప్పుడు అందరం మనం తినొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.